మేము అందరమీ వస్తున్నాం ఫంక్షన్‌కి అని ప్రభావతి అయితే శృతి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తూ ఉంటుంది. బాలు కూడా వస్తున్నాడా అని అనేసరికి, బాలు కంపల్సరిగా రావాలని మా ఆయన చెప్పారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ ఫోన్ కట్ చేసి, నిజంగా మన ప్లాన్ వర్కౌట్ అయ్యింది, మనం చెప్పినట్లుగా అవుతుంది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. బాలుని ఫంక్షన్‌లో ఘోరంగా వేడెక్కించి వాడితోనే ఫంక్షన్ ఆపించేలా చేయాలి. వాడి మీదకే తప్పంతా నెట్టేలా మనం ప్లాన్ చేయాలి. మన ప్లాన్ కరెక్ట్‌గా వర్కౌట్ అవుతుంది ప్రస్తుతానికి అని చెప్పేసి శృతి వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే మీనా దగ్గరికి వచ్చి, వాడు ఫంక్షన్‌కి రమ్మన్నాం కదా అని గొడవ చేస్తే ఊరుకునేదే లేదు. కిందటిసారి కూడా వాడు చాలా ఘోరంగా అవమానించాడు. ఈసారి మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి మీనాకి చెప్తూ ఉంటుంది. మీనా అయితే వింటూ ఉంటుంది. పొరపాటున వాడు అక్కడ గొడవ చేశాడో ఇక నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పేసి చాలా సీరియస్‌గా అంటూ ఉంటుంది. నేను పెద్ద భద్రకాళిని అయిపోతాను వాడి మీదకి అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి. అలా అనగానే మీనా అయితే బాలుకి చెప్తూ ఉంటుంది, ఫంక్షన్‌లో మీరు ఏం గొడవ చేయకూడదు, ఏం అనకూడదు అని అనేసరికి ఆ మాటలకి బాలు కోపం వచ్చి తలగడ నేలకేసుకొని, ఖచ్చితంగా నేను గొడవ చేస్తాను, గొడవ చేసే తీరుతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక మీనా అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక శృతి వాళ్ళ అమ్మ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది బాలు ఫంక్షన్‌కి వస్తున్నందుకు.